అందరికీ నమస్తే. దాదాపు 9 నెలల తర్వాత అసెంబ్లీకి వచ్చినటువంటి మన ప్రతిపక్ష నేత, మాజీ ముఖ్యమంత్రి వర్యులు, 10 సంవత్సరాలు రాష్ట్రాన్ని వెళ్ళినటువంటి వ్యక్తి అసెంబ్లీకి వచ్చిండు. వచ్చి పట్టుమని 2 నిమిషాలు 3 నిమిషాలు కూడా ఉండలేడా. దీన్ని బట్టి తెలంగాణ ప్రజలపైన మాజీ ముఖ్యమంత్రి వర్యులకు లేదా ప్రతిపక్ష నేతకు ఎంత ప్రేమ అభిమానం ఉందో మనం తెలుసుకోవచ్చు. ఎందుకంటే మా రేవంత్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి గారు ఎన్నో సభల పైన చెప్తా ఉన్నాడు, ప్రతిపక్ష నేతగా నీకు మంచి ఉందాతనం ఉంటుందా, నువ్వు అసెంబ్లీకి వచ్చి నా పైన నన్ను నిలదీయి, నాతో క్వశ్చన్ చేయి, నాకు ప్రశ్నించు, నాకు కూడా ఏమైనా తెలియని ఉంటే సలహాలు కూడా ఇవ్వు, నీవు పెద్దతనంగా అని చెప్పి ఎన్నోసార్లు విన్నవించుకుంటుంటే ఒక్కరోజు కూడా ఇప్పటి వరకు అసెంబ్లీకి రాకుండా 9 నెలల తర్వాత ఈరోజు వచ్చి 2 నిమిషాలు కూడా ఉండకుండా వెళ్ళిపోయినావు. అంటే దీన్ని బట్టి గజ్వేల్ ప్రజలకు ఏం చెప్పాలనుకుంటున్నావు నువ్వు? కనీసం నీకున్నటువంటి నీ కాన్స్టిట్యున్సీకి సంబంధించిన ప్రశ్నలను ఒక్కటి కూడా లేవా నువ్వు అసెంబ్లీలో మాట్లాడడానికి? రాష్ట్రాన్ని ఏలినవు, 10 సంవత్సరాలు తెలంగాణ తెచ్చినని చెప్పుకుంటావు. తెలంగాణ ప్రజలపైన అభిమానము ఇంతనైనా ఉంటే అసెంబ్లీకి వచ్చి అసెంబ్లీలో ఏదైనా తప్పు చేసి ఉంటే రేవంత్ రెడ్డి గారు ఏదైనా చేయనటువంటి పనులు ఇంకేమైనా ఉంటే అవిటి కోసమైనా నువ్వు చెప్పాలి కదా. ఎన్నిసార్లు చెప్పినా దీన్ని బట్టి ఒకటి అర్థమవుతుంది అంటే కేసీఆర్ ఫామ్ హౌస్కు పరిమితమైండు, లేస్తలేడు అంటే నేను లేస్తున్నా ఓ సినిమాలో చెప్తాడు చూడడు, నన్ను కొట్టలే అని, నేను బతికే ఉన్నా అని చెప్పుకోవడానికి అసెంబ్లీకి వచ్చి ఇట్లా ముఖం చూపించి కనిపించిపోయినట్లా ఉంది ప్రజలకు. అర్థం చేసుకొని ఒక పెద్ద మనిషి 10 సంవత్సరాలు రాష్ట్రాన్ని నిలినటువంటి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తివి ఈరోజు ప్రతిపక్ష హోదా అంటే ముఖ్యమంత్రి తర్వాత సెకండ్ నీదే. కాబట్టి ఖచ్చితంగా అసెంబ్లీకి వచ్చి కనీసం మాట్లాడేటటువంటి మర్యాద నీకు ఉండాలి. ఉందాతనంగా రేవంత్ రెడ్డి సార్కు చేతులు జోడించి మొక్కాలి. ఎందుకంటే ప్రతిపక్ష నేతవైనా బిడ్డ పెళ్లికి కూడా లేకుండా జైల్లో వేసినా, ఎన్నో నానా విధాలుగా కష్టాలు పెట్టినా, నువ్వు ప్రతిపక్ష నేతగా అసెంబ్లీకి వస్తే నీ దగ్గరకు వచ్చి ఉందాతనంగా వచ్చి నిలబడి నమస్కారం చేసి కరాచలనం చేసి పోయిండు. దట్ ఈజ్ రేవంత్ రెడ్డి. కాబట్టి ఆలోచన చేసుకోండి బీఆర్ఎస్ నాయకులారు. ఇప్పటికైనా కేసీఆర్ కూడా నువ్వు కూడా ఆలోచన చేసుకో, అసెంబ్లీకి రా, వచ్చి మాట్లాడనిక నేను మాట్లాడు. నేను ముఖ్యమంత్రిని అయితేనే అసెంబ్లీకి వస్తా అంటే నువ్వు ఎంత తెలివో ఇక మీకే తెలవాలి. అంటే ఇతరులు ఎమ్మెల్యేలు అసలు ఎవరంతకు వారు అసెంబ్లీకి రాకుంటే ఎట్లా ఉంటుంది? కనీసం జ్ఞానమైన 80,000 పుస్తకాలు చదివినటువంటి పెద్ద మనిషివి అసెంబ్లీకి వస్తే ఏం జరుగుతుంది, అసెంబ్లీకి రాకపోతే ఏముంటుంది అనేటటువంటిది గమనించుకోవాలి. గుర్తుపెట్టుకోండి, కేసీఆర్ ఇప్పటికైనా అసెంబ్లీకి వచ్చి ప్రతిపక్ష నేతగా స్పందించాలి ప్రతి విషయం పైన అని మనసారా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ. జై కాంగ్రెస్, జై రేవంత్ అన్న.